ప్రపంచ రాజకీయాల్లో అరుదుగా కనిపించే ఘనతను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాధించారు. పరస్పరం విరుద్ధ ధోరణులతో సంవత్సరాలుగా ఉద్రిక్తతల్లో ఉన్న రెండు దేశాలు ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా. ఈ రెండింటి నుంచి అత్యున్నత గౌరవాలను అందుకున్న అరుదైన గ్లోబల్ లీడర్గా మోడీ నిలిచారు. తాజాగా ఇజ్రాయిల్ పార్లమెంట్లో మోడీకి ప్రతిష్టాత్మకమైన స్పీకర్ ఆఫ్ ది క్నెసెట్ మెడల్ ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది. ఇది ఇజ్రాయిల్ ప్రభుత్వం అత్యంత గౌరవప్రదంగా ఇచ్చే పురస్కారాల్లో ఒకటి. భారత ఇజ్రాయిల్ సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ పాత్రకు గుర్తింపుగా ఈ సత్కారం అందించింది. ఇక 2018లో పాలస్తీనా ప్రభుత్వం కూడా మోడీకి తమ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనాను ప్రదానం చేసింది. పాలస్తీనా భారత్ సంబంధాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ గౌరవం ఇచ్చారు. దశాబ్దాలుగా పరస్పర విభేదాల్లో ఉన్న రెండు దేశాలు ఒకే నాయకుడిని గౌరవించడం సాధారణ విషయం కాదు. ఇదే మోడీ దౌత్యనీతికి ప్రతీకగా విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు ఇజ్రాయెల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం, మరోవైపు పాలస్తీనాతో సాంప్రదాయ మైత్రి. ఈ రెండు వైపులా సమతుల్యం పాటించడం భారత విదేశాంగ విధానానికి కొత్త దిశ చూపించిందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో ఈ గౌరవాలు కీలక మైలురాళ్లుగా నిలిచాయి. గ్లోబల్ లీడర్గా మోడీ పేరు మరోసారి అంతర్జాతీయంగా మారుమోగుతోంది.